అంతేకాకుండా దేవి భాగవతంలో కూడా ఏమనుంటుందంటే అసలు ఈ కృష్ణుడు కూడా పాపేనని ఉంటుంది. కృష్ణుడే కాదు, దేవతలు, మనుషులు, ఋషులు అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే, వీళ్ళంతా పరమ పాపులు అని చెప్పేసి దేవి భాగవతం చాలా స్పష్టంగా చెప్తుంది. అది కూడా చూపిస్తాం. ఇక్కడ దేవి భాగవతము షష్టమ స్కందము 10వ అధ్యాయం 20, 21, 22 శ్లోకాలు కనుక మనం చూస్తే వాటి తాత్పర్యం. ఓ రాజా, మనుషులు పాపం చేస్తున్నారు అంటే మనుషులు పాపం చేస్తున్నారు, అట్లే దేవతలను పాపం చేస్తున్నారు. ధర్ముని పుత్రులకు నారాయణుడు, నరుడు అయిన ఋషులను అట్లనే పాపం చేసినందున వారు నారాయణుని అంశ వలన కృష్ణార్జునులై పుట్టిరి. ఇది మునులచే చెప్పబడిన పురాణ పీఠిక ఎందున్నదని వ్యాసుడు చెప్పాను. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ దేవి భాగవతం ఏమని రాస్తుందంటే మనుషులు పాపం చేశారు, అట్లాగే దేవతలను పాపం చేశారు, అలాగే ధర్ముని పుత్రులకు నారాయణ అంటే కృష్ణార్జునులు ఎవరైతే ఉన్నారు వీళ్ళది కూడా పాపపు జన్మే, వీళ్ళంతా కూడా పాపపు జన్మే అని చెప్పి చాలా స్పష్టంగా దేవి భాగవతం షష్టమ స్కందం 10వ అధ్యాయంలో రాసిందన్నమాట. తర్వాత రాముడు కూడా చెప్తాడు రామాయణంలో, నేను పూర్వజన్మలో అనేక పాపాలు చేసిన వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. చూడండి, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకంలో, పూర్వము నేను నిశ్చయముగా అనేక పాపకర్మలు వచ్చింది, కావున వాని ఫలితం ఇప్పుడు దుఃఖరూపమును అనుభవించవలసి వచ్చినని శ్రీరాముడు చెప్పాను. పూర్వం నేను అనేక పాపకర్మలు చేశాను, వాటి ఫలితాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పేసి రాముడు చెప్పినట్టుగా కూడా మనకి ఇక్కడ వాల్మీకి రామాయణంలో కనపడుతుంది. చూశారు కదా. హిందూ మత గ్రంథాలలో కూడా చాలా స్పష్టంగా మనుషులంతా కూడా పాపులే, అలాగే దేవుళ్ళు కూడా పాపులే, ఋషులు పాపులే, అందరూ పాపాలు చేసినటువంటి వాళ్ళే, పాపాత్ములే, పాపపు జన్మలే అని చెప్పేసి హిందూ మత గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్తాం. అయితే ఈ కరుణాకర్ గారు అలాగే కొంతమంది మతోన్మాదులు ఏమంటారంటే, అబ్బే మాకు అసలు ఈ పాపం అనేది మేము పాపులం కాదు, మా గ్రంథాలు అలా చెప్పట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ అసలు జన్మ పాపాన్ని చెప్తుంది భగవద్గీత. భగవద్గీత అనేది జన్మ పాపాన్ని చెప్తా ఉంది.